బాంబుల మోతలతో దద్దరిల్లిన పాకిస్తాన్. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత, అది సామెత. దానికి కరెక్ట్గా షూటబుల్ పాకిస్తాన్. ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి ఏం వేసేస్తారో తెలియదు. ఎందుకండి ఆ జీవితం, ఎందుకు ఆ బతుకులు? ఇప్పుడు ప్రశాంతంగా ఒక దేశం మీకు ఇచ్చారు, మీకు ఒక రాజ్యాంగం ఉంటుంది, లేకపోతే మీకు ఒక పాలన ఉంటుంది, మీకు ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి, ప్రజలు మిమ్మల్ని గెలిపించుకుంటారు. సో వాళ్ళకి మంచిగా పాలించి 4 కాలాల పాటు ప్రశాంతంగా ఉండాలి. అది కాదని ఎంతసేపు నిరంకుశత్వం, రక్త పాలన, రక్త దాహం, ఎవరో ఒకరి మీద ఏదో రకంగా దొంగ వైఖరితో, దుర్బుద్ధితో చేసే పనులు. ఈరోజు ఏమవుతుంది? మీకు మీరే నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది. మీ దేశంలో మిమ్మల్నే బాంబులతో దద్దరలిస్తున్నారు, మట్టు పెట్టేస్తున్నారు, వందల సంఖ్యలో చనిపోతున్నారు. మీరు చేసే పాలన, మీరు తీసుకునే నిర్ణయాలు. బాంబుల మోతతో దద్దరిల్లుతున్న పాకిస్తాన్, ప్రత్యేక దేశం కోరుతున్న బలూచిస్తాన్ వాదులు విరుచుకుపడ్డారు. క్వెట్టా నగరంలోని కీలకమైన ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయంపైనే దండెత్తారు. బలూచిస్తాన్ ఉచ్చపోయిస్తుంది. ఏం చేస్తుంది? ఎంతకాలం అని చెప్పి నిరంకుశత్వంతో ఈరోజు వాళ్ళు బతుకుతారు. చాలా దేశాలు కూడా ఈ రకంగా రాజ్యం అయిపోయినాయి. అసలు వీళ్ళు చరిత్ర చదవరేమో. చాలా రాజ్యాలు ఎందుకు కరువైపోయినాయండి? చాలామంది పాలకులు కాలగర్భంలో ఎందుకు కలిసిపోయారు? మేము వీరులమి, శూరులమి, మాకంటే ఎవరో లేరు, ప్రపంచం ఆధిపత్యం మాదే అని విర్రవీగిన వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయారు. ఇప్పుడు ఏముంది? వాళ్ళ ఆనవాళ్ళే కనిపించవు. అటా అనుకోవడమే. అలాంటి కాలంలో మనం ఉన్నాం. ఎంతకాలం బతికేస్తాడు మనిషి? ఇప్పుడున్న ఈ కాలాన్ని పెట్టయితే 70, 80, 90, 100, 100కి ఉంటున్నారేమో. 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు మ్యాక్సిమం 70 లోపే ఎత్తేస్తున్నారు, లేకపోతే 80 బాగా అయితే. సో దీనికోసం ఈ తాపత్రయం ఎందుకు? ఈ దుర్మార్గమైన ఆలోచనలు ఎందుకు? ఈ దుర్బుద్ధులు ఎందుకు? మేమే శాశ్వతం, మాకే శాశ్వతం, మేమే వెళ్తాం, మేమే బతుకుతాం, మేమే తింటాం, మేమే పడుకుంటాం, మేమే బతుకుతాం అనే ఆలోచనలు అన్నది ఎంత సిల్లీగా ఉంటుందండి ఈ రోజుల్లోని. అంటే పాక్లో ఎందుకు అలా నూరిపోస్తున్నారు ప్రజలకి? మీ చావును మీరే కోరి ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు? బలూచిస్తాన్ మీకు గడగడలాడిస్తున్నదంటే, మీ దేశంలోకి వచ్చి బాంబులు మోత మోగిస్తున్నదంటే ఇంకేంటి? ఏంటి ఆ పాలన ఏంటి? ఇప్పుడు అర్థమవుతుందా? అర్థం కాదు. అవుతుంది అనుకుంటారంతే, అవదాలకి. 12 మంది చనిపోయారు, 32 మంది గాయపడినట్లు పాక్కే ప్రకటన. వాస్తవానికి 100 మంది చనిపోయినట్లు వార్తలు. 10 మంది, 5 మంది, 6 మంది, 32 మంది, వాళ్ళు ఏది కూడా నిజం చెప్పరు. వాస్తవంగా లేదు, నిజాలు చెప్పరు, అన్నీ అబద్ధాలే చెప్తారు. అబద్ధాలతోటే బతకాలి, అన్యాయాలతోటే ముందుకు వెళ్ళాలి, ఆక్రమణలతోటే వాళ్ళు దుర్బుద్ధి చూపించుకోవాలి. ఇది వాళ్ళు పేటెంట్ హక్కుల్లో ఫీల్ అవుతుంటారు ఇవి. అందుకనే వాళ్ళని అడుగడుగునా అందరూ మట్టు పెట్టడానికి చూస్తున్నారు. ఇక తీవ్రత తగ్గించే ప్రయత్నంలో పాకిస్తాన్ ప్రభుత్వం. పాక్ భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడి ఎలా జరిగిందో చెప్తాను. బలూచిస్తాన్లోని క్వెట్టా నగరంలో పారామిలిటరీ బలగాలకు చెందిన ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం. అక్కడే పేలు సృష్టించారు బలూచిస్తాన్ వేర్పాటువాదులు. పాకిస్తాన్లోకి వచ్చి వాళ్ళు కొడతారు. వాళ్ళ దేశానికి మీరు వెళ్ళినా, లేకపోతే మీ సైన్యం వెళ్ళినా, మీ ఆర్మీ వెళ్ళినా మట్టు పెట్టేస్తారు. అంటే మీ గూట్లో మీరు ఉండలేరు, పక్కోడి గూట్లోకి మీరు దూరలేరు. ఎవరికైనా నరకం కదా. ఇప్పుడు మనకన్నా ఒక ఇల్లు ఉండాలి, లేకపోతే మనకు తెలిసినోడికన్నా ఒక ఆశ్రయం ఇచ్చేవాడు ఎవడైనా ఉండాలి, ఒక మిత్రుడో, లేకపోతే చుట్టమో, లేకపోతే ఇంకొకడో అని. మనకీ లేదు. మనలో మనకే టెన్షను ఇంట్లో ఉండడానికి, పక్కింట్లోకి వెళ్ళడానికి అక్కడ టెన్షనే, ఎవడొచ్చి చేస్తాడని. ఈ జీవితాన్ని ఏం జీవితం అంటారు? సాధారణమైన భాషలోని దారుణమైన బతుకు, నీచమైన బతుకు. బిక్కుమంటూ ఎప్పుడు పోతాంరా అని చెప్పి తలదాచుకునే జీవితం. ఆ జీవితం పగోడుకు కూడా రావద్దు అంటారు. మనకే కాదండి, పగోడుకు కూడా రాకూడదు అనుకుంటారు. ఎవరు అనుకుంటారు? మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు, మంచిగా ఆలోచించేవాళ్ళు. మనకు ఆ మంచి లేదు కదా. పక్కోడిని బతకనేమో, మనం బతకడం చేత కాదు. పక్కోడు బాగున్నాడంటే ఆడి కంట్లో కారం కొట్టాలి అనుకుంటే అదేమవుతుంది? రివర్స్ అవుతుంది, రివర్స్ అటాక్ అవుతుంది. మనకు మనమే కళ్ళు పొడుచుకున్నట్టు అవుతుంది.
అదే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్. ఏ యాంగిల్లో చూసినా సరే 360 డిగ్రీస్ యాంగిల్లో ఎక్కడ చూసినా అదే జరుగుతున్నది. ఒక పక్కన ఉన్న వాళ్ళు పొడుస్తున్నారు, పొరుగు దేశంగా ఉన్న మన మీదకి రెచ్చిపోతుంటే మనమే వేస్తున్నాము, ఇంకా మిగతా వాళ్ళు ఎవడొచ్చి వేస్తాడు. అసలు పాకిస్తాను మనుగడ కొంతకాలానికి ఎలా ఉంటుందో కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఆ పరిస్థితికి దారితీస్తున్నది. ప్రపంచ దేశాలన్నీ కూడా అత్యుత్తమంగా ఎదగాలని ఆలోచనలు చేస్తున్నది. భారత్ లాంటి వాళ్ళు నెంబర్ 1కి ఎగబాగుతుంటే వీళ్ళు అధంపాతాలోనికి దిగిపోతున్నారు. అది పరిస్థితి. ఇక పాక్ భద్రతా సిబ్బంది లక్ష్యంగా నేను ముందుగా చెప్పినట్లుగా బలూచిస్తాన్ వేర్పాటువాదులు. ఇక పేలుళ్ల దాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్ళు భవనాలు ఊగిపోయినాయి, గోడలు బీటలు వారాయి. పేలుళ్లతో ఆందోళన చెందుతున్న ప్రజలకు కాల్పులు మోత విని షాక్. ఆందోళన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలకు కాల్పులు మోత విని షాక్. అమాయకమైన ప్రజలు పోతున్నారు, అమాయకమైన ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళు చేసే పాపాలకి. ఇక దాడులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పాక్ ఆర్మీ బలగాలు గాలింపులు చేపట్టాయి. అత్యంత తీవ్రతతో జరిగిన పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతుంది. క్షతగాత్రులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. క్వెట్టా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎమర్జెన్సీ కూడా విధించారు. ఏం విధిస్తే ఏముంది, వాళ్ళ టార్గెట్ వాళ్ళు రీచ్ అయిపోయారు. ఇక ఈ నెల ఆరంభంలోనే క్వెట్టాలో బలూచిస్తాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మెంగల్ వర్ధంతి. అదే రోజున ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా సుమారు 18 మంది గాయపడ్డారు. తమ వనరులన్నీ దోచుకుంటూ తమకు పైసా వెదల్చడం లేదంటూ దశాబ్దాలుగా బలూచిస్తాన్ వాదులు ప్రత్యేక దేశం కోరుకుంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా పాకిస్తాన్ రైలును హైజాక్ చేసి పాక్ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. దశాబ్దాలుగా వాళ్ళు వనరులన్నీ చేసుకుని నీ పెత్తనం ఏంటి, నీ దగ్గర ఏముందో అది ఏడొచ్చు కదా. పక్కోడు కొంపలోకి దూరుతామని చూస్తే ఏం చేస్తారు, కాళ్ళు ఎరగొడతారు. ఇప్పుడు అదే పరిస్థితి. ఎంతకాలం అని భరిస్తారండి? ఆధిపత్యాన్ని ఎవ్వడూ భరించడు. అది ఎంత గొప్ప వాళ్ళైనా సరే, అగ్రరాజ్యమైనా సరే ఆధిపత్యానికి చెల్లు చీటీ వచ్చేసింది. ఒకప్పుట్లో మేము ఆధిపత్యం చేస్తాం, ఒకప్పుల్లో మేము ఇది చేస్తాం, ఒకప్పుల్లో వాడిని అణగదొక్కుతాం అంటే ఆ రోజులు పోయినాయి. మన కింద చేసే పనివాడు కూడా మనం ఏమన్నా తేడా మాట మాట్లాడితే తిరగబడుతున్నాడు. చెయ్యి ఎత్తడానికి కూడా వెనకాటలేదు, చెంప చెల్లు మనిపించడానికి కూడా ఆలోచించట్లేదు. అలాంటి పరిస్థితికి వచ్చేసింది. నీకు కోట్లు ఉన్నాయా, లేకపోతే నీకు అవి ఉన్నాయా, నీకు షిప్పులు ఉన్నాయా, నీకు విమానాలు ఉన్నాయా, నీకు అంత ఉన్నది ఎంత ఉన్నదని ఎవ్వడూ చూడట్లేదు. ఆత్మగౌరవం పెరిగిందండి. సగటు మనిషికి ఆత్మగౌరవం పెరిగింది. ఒకప్పుడు అది బానిసత్వంగా ఉండేది, ఇప్పుడు ఆ బానిసత్వం లేదు, చాలా తగ్గిపోయింది. ఆత్మగౌరవం పెరిగింది. వాడుకుంటే 4 కూరలతో తింటాడు, వాడుకుంటే 4 భవంతుల్లో ఉంటాడు, నాకేం తక్కువ, నాకున్నది నాకు చాలు అనే ఆత్మగౌరవంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఈరోజు బలూచిస్తాన్ వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నది. భారత్ మనం తప్పు చేయకపోయినా మన మీద విరుచుకుపడుతున్నాడు కాబట్టి మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని చెప్పి వీళ్ళు పోరాడుతున్నాడు. ఆత్మగౌరవాన్ని అమెరికా అడ్డుకున్నా ఆపలేరు. నేను అందుకని అగ్రరాజ్యంతో కూడా నేను పోల్చడం జరిగింది. ఆ పరిస్థితులకు వచ్చేసింది. ఇంకా మనం ఏదో పాత ధోరణిలో ఉండి ఇంకా మనం ఏదో చేద్దాము, మాటలతో బెదిరిద్దాం, చేతలతో బెదిరిద్దాం అంటే ఎవ్వరూ బెదిరేవాళ్ళు లేరు. ఒక గొంతు నొక్కుదామని చూస్తే 100 గొంతులు లెగుస్తున్నాయి, 100 గొంతులు నొక్కాలని చూస్తే 1000 గొంతులు లెగుస్తాయి, 1000 గొంతులు నొక్కాలని చూస్తే 1,00,000 గొంతులు లెగుస్తాయి, 1,00,000 గొంతులు నొక్కాలని చూస్తే 1,000,000 గొంతులు లెగుస్తాయి. ఎన్ని గొంతులు నువ్వు నొక్కగలవు? ఎంతమందిని నువ్వు భయపించగలవు? ఎంతమందిని నువ్వు బెదిరించగలవు? దద్దరిల్లిపోతున్నది. నువ్వు ఏం చేయాలని చూసినా దద్దరిల్లుతున్నది. ఎవరి దాకా అవసరం, ఇండియా దాకా అవసరం లేదండి, బలూచిస్తాన్ చాలు పాకిస్తాన్కి ముచ్చెమట్లో పట్టిస్తున్నది. క్వెట్టాలో భూస్థాపితం చేసింది, పాకిస్తాన్లోకి చొరబడి కొడుతుంది. మా దేశం మేము సొంతంగా మా పాలన మాది, నీ ఆధిపత్యం ఏంటి, నీ బోడి పెత్తనం ఏంటి అంటున్నారు. ఇంకెంతకంటే ఇంకేం కావాలి? అన్ని రకాలుగా పాకిస్తాను అధంపాతాళానికి వెళ్ళిపోతున్న దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఇవన్నీ కూడా.